ఏవైనా ప్రముఖమైన రోజుల్లో అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ వైకుంఠ ఏకాదశి అని ఉంది. ముఖ్యమైన దేవాలయాల దగ్గరికి అంటే తిరుమల లాంటి ప్రెస్టీజియస్ దేవాలయాల దగ్గరికి మామూలు భక్తులు పోటెత్తుతారు. అండ్ అదే సమయంలోనే ఆ భక్తుల కంటే వీఐపీల పోటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు అది కరెక్టా తప్పా? వీళ్ళు ఇలా వెళ్ళడం భక్తులకైతే ఇబ్బంది. వాళ్ళున్న క్యూ లైన్లు ఇంకా ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది, అదైతే క్లియర్. మరి ఇటువంటి సమయంలో వీఐపీలు ఇంత విరివిగా అక్కడికి వెళ్ళడం కరెక్టా తప్పా అనే చర్చ అయితే నెట్టింట కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వీవీఐపీలు వెళ్తూ ఉంటారు, మొత్తం అధికారులు ప్రోటోకాల్ అవి చూడాలి, వీళ్ళ దగ్గర ఈ హంగామా వీళ్ళు పెరిగే కొద్దీ ఈ క్యూ లైన్ల పొడవు పెరుగుతుంటే వాళ్ళ టైం పెరిగిపోతూ ఉంటుంది. ఇంక లేనిపోయిన ఇబ్బందులు ఇక్కట్లు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అట. తిరుమల శ్రీవారిని రాజకీయ నాయకులు, జడ్జిలు, మాజీ జడ్జిలు, బ్యూరోక్రాట్ పెద్దలు, సినిమా వాళ్ళు, కొందరు ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే నేను సేకరించిన నా లిస్టు ప్రకారమే చూసామంటే ఈరోజు వైకుంఠ ఏకాదశిని శ్రీవారి దగ్గరకు పోయిన వాళ్ళని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి దగ్గర నుంచి మంత్రులు నిమ్మల రామనాయుడు, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాసు, బయోల కేశవ్, కోళ్ళు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సవిత, మినిస్టర్లు వీళ్ళందరూ. ఇంకా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, చిరంజీవి గారు వాళ్ళ సతీమణి, చిరంజీవి గారి సతీమణి సురేఖ, బాలకృష్ణ గారి సతీమణి వసుంధర, నటులు రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలల, నటి హేమ, నిర్మాతలు డివి విధానయ్య, బండ్ల గణేష్, చాముండేశ్వరినాథ్, ఇండియన్ క్రికెటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఈ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసు, కళ్యాణి, దువ్వాడ శ్రీనివాసు, మాధురి, వరుసపెట్టి లిస్టు. ఇంకా అంతే. తెలంగాణ నుంచి ఇంకా ఎంపీలు టీకే అరుణ, అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్, మల్లారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్, వరుస పెట్టి. మరి సామాన్యులకి ఇక్కట్లే కదా అంటే ఇక్కట్లే. పరిష్కారం ఏంటంటే అది తెలియదు. కానీ ఓసారి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక పరిష్కారం చూపించండి. భక్తులకు ఇబ్బంది అవుతుంది కదా, అంతమంది వీఐపీలు పోటెత్తితే సంవత్సరంలో ఒకరోజు పోయి దర్శించుకోండి, దేవుడు మిమ్మల్ని మంచిగా చూస్తాలే అని అంటే పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు. సంవత్సరంలో ఒకరోజు పోండి అని. ఎటు మనకు ప్రోటోకాల్ ఉంటుంది, అడవి ఉంటుంది, బ్రహ్మాండంగా పోతాం కదని చెప్పి ఏ చిన్న రోజు కనిపించినా కూడా క్యూలు కడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చదివింది కొన్నే, ఇంకెంతమంది మా ఈ క్యూ లైన్ల భక్తుల సంఖ్య అయితే ఆ లైన్ పెరుగుతూ పోతుంటుంది, టైం పెరుగుతూ పోతుంటుంది. సరే, ఇటువంటి ఓవర్కమ్ చేసేకి టీటీడీ చర్యలు తీసుకోవడం లేదంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారేమో. కానీ మరి దీనికి పరిష్కారం ఏంది అంటే ఏం పరిష్కారం లేదు. ఈ వీఐపీలు అన్నబడి వాళ్ళకు వాళ్ళు నియంత్రించుకొని భక్తులకి ఇబ్బంది కలగకుండా మనం ఎప్పుడోసారి పోదాం అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోదాం అని చెప్పినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు.